పోలవరం ఎమ్మెల్యే బాలరాజుపై వచ్చిన అవినీతి ఆరోపణల విషయంలో తన నిజాయితీని నిరూపించుకోవాలని కూటమి ప్రభుత్వం 100 కోట్ల అవినీతిని నిగ్గు తేల్చాలని సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ ఇటీవల కూటమి నాయకులు ఆడియో లీక్లో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు 100 కోట్ల అవినీతికి పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణల విషయంలో జిల్లాలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుందని, ఇందులో నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలవరం ఎమ్మెల్యే బాలరాజు తన నిజాయితీని నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలు చేసింది బాలరాజుకు వ్యతిరేకంగా ఉన్న పక్షం కాదని, ప్రత్యర్థ పార్టీ కానీ ఈ ఆరోపణలు చేయలేదనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. 100 కోట్ల అవినీతి జరిగిందా లేదా అనేది నిగ్గు తేల్చాల్సిన అవసరమని, ప్రజల సొమ్ము స్వాహా చేశారా లేదా అనేది స్పష్టం చేయాల్సిన అవసరం తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఒకవేళ గత ప్రభుత్వ ఎమ్మెల్యే అవినీతి చేసి ఉంటే దానిపై కూడా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే బాలరాజుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కూడా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. 100 కోట్ల అవినీతి అంటే సామాన్యమైన విషయం కాదని, ఇంత పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తే కూటమి ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందని ఆయన నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతి ఆరోపణ ఎదుర్కొంటున్న పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, అవినీతి ఆరోపణ చేసిన కరాటం రాంబాబు మరియు దేవినేని ఉమాలు ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మౌనం వీడి ఈ ఆరోపణలపై వెంటనే విచారణ జరిపించాలని, ఒకవేళ అవినీతి చేసి ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ సొమ్మును వెనక్కి తీసుకుని పోలవరం నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేయాలని ఆయన కోరారు. సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని. ఇటీవల కూటమి నాయకుల ఆడియో లీకేజ్లో పోలవరం ఎమ్మెల్యే శ్రీ బాలరాజు అవినీతి మీద తీవ్రమైన చర్చ సాగుతూ ఉంది. ఈ చర్చని పక్కదో పట్టించే పద్ధతిలో పోలవరం ఎమ్మెల్యే శ్రీ బాలరాజు గారు ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది. అందులో విమర్శ చేసింది ప్రతిపక్ష పార్టీలు కాదు, లేదా మీరంటే గిట్టని మీరు అనుకునే పత్రికలు కాదు. ఆ విమర్శలు చేసింది, మాట్లాడుకున్నది మీకు మార్గనిర్దేశకం చేసేటువంటి కరాటం రాంబాబు గారు, అలాగే మీ కూటమి ఒక ప్రధాన నాయకుడు దేవినేని ఉమా గారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న విషయాల్లో మీరు అవినీతి చేశారని చర్చించుకున్నారు. యువతలు ఈయన కూడా దాన్ని కొట్టిపారేయలేదు. మొత్తానికి దాన్ని నిర్ధారించే పద్ధతిలోనే మాట్లాడుకున్నారు. దీని మీద శ్రీ బాలరాజు గారు నిజాయితీగా, పారదర్శకంగా వ్యవహరించి ఇదిగో నిజంగానే ఏమైనా ఉంటే ఎంక్వైరీ వేయండి అని చెప్పి మీ అధిష్టానాన్ని డిమాండ్ చేసుకుని మీ మీద మీరే ఎంక్వైరీ చేయించుకుని దాని మీద విచారణ జరిపించి పారదర్శకంగా వ్యవహరించి ప్రజలకి వాస్తవాలు చెప్తే ఉపయోగకరంగా ఉంటుంది. అది కాకుండా ఇది వచ్చింది ఒక పత్రిక, ఆ పత్రిక సంబంధించిన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఆ బ్యాక్గ్రౌండ్ ఆధారంగా పాత ఎమ్మెల్యేనే ఇది చేయించారని చెప్పి ఆ ఎమ్మెల్యే మీద ఆయన విమర్శ చేయటం, నేను తెరిచిన పుస్తకం అని చెప్పి ఈయన విమర్శ చేయటం, ఈ రకంగా మీ ఇద్దరు విషయంగా మార్చడం అనేది సరైనది కాదు. ఇది పోలవరం నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన ప్రజాధనం దుర్వినియోగానికి సంబంధించిన విషయం. 100 కోట్ల రూపాయల ఏం జరిగిందా జరగలేదా అనేది నిగ్గు తేల్చాల్సినటువంటి ఖచ్చితమైన బాధ్యత అధిష్టానం మీద ఉంది. చిత్రం ఏంటంటే ప్రతిదానికి ప్రశ్నించడానికే పుట్టానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజుకి దీని మీద ఒక మాట మాట్లాడలేదు. సిట్టింగ్ జడ్జి తోటి పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. ఆ ఇద్దరు కూటమి నాయకులు కూడా వాస్తవాలు ప్రజలకి వెల్లడించే పని చేయాలి, ప్రజాధనాన్ని కాపాడే పని చేయాలి. ఆ ప్రజాధనాన్ని ఆ పోలవరం నిర్వాసితులకో, పోలవరం ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన సంక్షేమం కోసమో, పోలవరంలో ఉన్నటువంటి రోడ్ల నిర్మాణం కోసమో, లేదా ఇతర సంక్షేమ పథకాల కోసం అక్కడున్న ప్రజల యొక్క బాగోగుల కోసం ఖర్చు పెట్టాలి తప్ప ఈ రకంగా ఒకరి జేబులో వేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది అవునా కాదా అని తేల్చాల్సినటువంటి అవసరం వారి మీదే ఉంది. కాబట్టి ఎక్కడైనా ఆ పద్ధతిలో స్పందించాలి, విషయాన్ని పక్కదో పట్టించే పద్ధతిలో స్పందించొద్దు. ఈ రకంగా విషయాన్ని పక్కదో పట్టించి నేరస్తుల్ని దాచే పనులు చేయొద్దని చెప్పేసి మేము ఈ కూటమి నాయకుల్ని, అధినాయకుల్ని డిమాండ్ చేస్తాం.